అందరికి శనార్థులుల్లా ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? నేనైతే మరి జబర్దస్తుగున్నా. మరి సిట్టం వచ్చిందంటే సాలిగా జబర్దస్త్ ముచ్చట్లు గమ్మత్ ముచ్చట్లు అయితే పట్టుకొని వస్తాయని తెలుసు కదా. ఇక ఆలస్యం దేనికి, ముందైతే మనకు పెద్ద అర్థాలు చూద్దాం పాలి. ఆషాఢ మాసం బోనాలకు సిద్ధం. ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మకు బోనం చేద్దాం. కుప్పంలా చంద్రబాబు సారు జోరు, జనాలందరూ మంచిగుందన్నారు సారు తీరు. మళ్ళా నిరసన చేస్తున్న గురుకుల టీచర్లు, మాకు న్యాయం జరిగేదాకా పోము సార్లు. కల్కి సినిమా టికెట్ల కోసం అష్ట కష్టాలు పడుతున్న తమ్ముడు. పాపం ఈ గురుకుల టీచర్ల పరిస్థితి అయితే చెప్తుంటే నాకే ప్రాణం తరుక్కుపోతుందిలా. మొన్ననే వాళ్ళ సమస్యలను అన్నిటిని పరిష్కరించాలని అనుకుంటా నిరసన చేసిర్రు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా నిరసన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇంటి ముంగట వీళ్ళందరూ కలిసి ధర్నా చేస్తున్నారట. మరి సారు న్యాయం చేస్తాడు అన్యాయం చేస్తాడో చూడాలి. పాపం గురుకుల టీచర్ల సమస్యలు అయితే తీర్చేటోళ్ళే లేరంట. మొన్నటికి మొన్ననే కదా మన వార్తలలో చదివి వాళ్ళ బాధను జనాలందరికీ చెప్పినాం. కాకపోతే ఇప్పుడు వాళ్ళ బాధ తీర్చలేదంట. మేము అనుకున్న డిమాండ్లను, మాకున్న సమస్యలను ఖచ్చితంగా తీర్చి మాకు న్యాయం చేయాలంటే ఇలా గురుకుల టీచర్లు అందరూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇంటి ముంగట కూర్చొని మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు. మా దాంట్లో కొందరికి అపాయింట్మెంట్ లెటర్లు కూడా రాలేదు. ఎందుకు రాలేదు అని అడిగితే సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర లెటర్ తీసుకొని వస్తేనే పని అయిపోతుందని చెప్తున్నారు. ఇట్లా గొంగట్ల పెట్టి ఎన్ని రోజులు కొడతారు, తాడో పేడో తేల్చుకుంటాం. అందుకని ఇవాళ రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించి మా సమస్యకు పరిష్కారం దొరికేదానిక ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని గురుకుల టీచర్లు అయితే అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు రాజీనామా చేయాలి. లేకపోతే మా మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు అత్యాచారాలు జరుగుతుంటే చెవు మీద పేను వారినట్టు కూడా లేదా? మేము సమాజంలో నిర్భయంగా తిరిగేది లేదా? ఎప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నదని మహిళలందరూ ఆందోళన చెందుతున్నారట. మరి ఈ ముచ్చట చూద్దామా? రోజు రోజుకు మహిళల మీద జరిగే అన్యాయాలను, అక్రమాలను, అఘాయిత్యాలను పట్టించుకునేటోళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో కరువైపోయారు. ఇంత అధ్వానంగా ఉన్నది తెలంగాణలో ఆడోళ్ళ పరిస్థితి. ఆడబిడ్డల మాన ప్రాణాలకు పూరగా రక్షణ లేకుండానే పోతుంది. ఈ సమాజంలో మేము ఉండాలన్నా సావాలనా? అసలు ఇది సమాజమా లేకపోతే జంతువులుండి అడివే అని తెలంగాణలో ఉన్న మహిళలందరూ కోపం అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరికీ రక్షణ కల్పించాలని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, మహిళా మోర్చా కార్యకర్తలు అందరూ కలిసి రోడ్డు మీద ధర్నా చేసుకుంటా రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి, మా మహిళలను కాపాడాలని ప్రభుత్వం ఉంటేంది పోతేంది అని కోపం అయికుంటా వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి నినాదాలు చేసుడుతోటే ఎమ్మటే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వాళ్ళందరినీ పోలీసు వాహనాలలో తీసుకొని పోయిండ్రు. అయినా మహిళలకు నిజంగానే భద్రత కల్పించాలి కదా సార్లు. ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలల కాలం అయినా కూడా సాటి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దయచేసి సార్లు ఈ సమస్యను వదిలిపెట్టకుండా ఏదో ఒక పరిష్కారం చేయాలి మీరే. అబ్బబ్బబ్బబ్బా, ఒకప్పుడు ఆంధ్ర అన్న, ఆంధ్రాల రాజకీయాలన్నా ఎట్లుండేనుల్లా? చాలా మంచిగా ప్రశాంతంగా ఉండేది. కాకపోతే ఇప్పుడు కొంతమంది నాయకులు వాళ్ళ రాజకీయాల పలుకుబడి కోసం వాళ్ళ ఆధిపత్య పోరులు నిలబెట్టుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. ఈ ముచ్చట గిట్లుంటే కొందరు ఓటమిని అంగీకరించలేక ఇంకా కొందరు గెలిచి ఓడిన నాయకుల మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు చేసుకుంటున్నారట. మరి ఆ దాడులు ఏంటివి, ఎవరెవరి మధ్య జరుగుతున్నాయో ఓసారి చూడుండ్రి.
ఈ జనాలకి ఎంత చెప్పినా అర్థం కాదు కావచ్చునుల్లా. ఇట్లా చేసుకుంటా పోతే మనకైతే ఏం రాదుల్లా. పాన నష్టం, దవాఖాన ఖర్చు, మీదికెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసులు గంతే. వాళ్ళందరూ ఒకటే మంచిగానే ఉంటారు, మధ్యలో మనమే బలయ్యేది. నేను ఇప్పుడు ముచ్చట ఎందుకు అంటున్నానంటే, మన ఆంధ్ర రాష్ట్రం ఉన్నది కదా, ఆ రాష్ట్రంలో ఓట్లు అయిపోయిన సంది చాలా కొట్లాటలు, లొల్లులు, ఆస్తి నష్టాలు, పాన నష్టాలు జరగబట్టే మునుపు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీ వాళ్ళని చాలా కష్టాలు, ఇబ్బంది పెట్టి కేసులు వేసి జైల్లో కూడా పంపిరట. పోయిన 5 ఏళ్లు చాలా తిప్పలు పడ్డారు కాబట్టి ఇప్పుడు టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది కదా, అందుకే వాళ్ళ మీద ఇప్పుడు కక్ష సాధింపు పనులు చేస్తున్నారట. అయితే ఇప్పుడు గుంటూరు రూరల్ మండలం పత్తిపాడు అనే జాగ దగ్గర వట్టిచేడు గరపాడులో దారుణం జరిగిందల్లా. అది ఏంటంటే అక్కడ ఉన్న ఎస్సీ కాలనీలో అటు టీడీపీ ఇటు వైసీపీ నాయకుల నడిమితలో మస్తు జగడం అయిందిల్లా. పొల్లు కొట్టుకొని తలకాయలు కాలు చేతులు ఇరగొట్టుకున్నారుల్లా. ఈ ముచ్చట నిన్న రాత్రి జరిగింది. అయితే వైసీపీకి చెందిన కొంతమంది నాయకులు గుంపుకొచ్చి టీడీపీ కార్యకర్తల మీద దాడి చేసిర్రు. ఈ దాడిలో వాళ్ళందరు కర్రాలు, ఇనుపరాడ్లు, రాళ్లతోని దాడి చేసేసరికి వాళ్ళకి బాగా దెబ్బలు తాకినాయి. 7గురికి అయితే మస్తుగా దెబ్బలు తాకినాయి. ఒకళ్ళ పరిస్థితి చెప్పలేమన్నారంట అక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు. అయినా ఎందుకు ఈ పగలు, కొట్లాటలు? పార్టీ పేరు మీద ఇన్ని లొల్లులు అవసరమా అన్నలు? మనల్ని నమ్ముకొని మన కుటుంబాలు ఉన్నాయి, మనకేమని అయితే వాళ్ళు బజార్లో పడతారు అన్నలు. ఎన్నికలల్లా గెలిచినప్పటి నుంచి ఆంధ్రాల కూటమి బానే జోరు చూపిస్తున్నదుల్లా. ఎందుకంటే వాళ్ళు వాననక ఎండనక ఇక టీడీపీ, బీజేపీ, ఇక జనసేన పార్టీ నాయకులు అందరు కలిసి వాళ్ళ పనులల్లా జనాలతోటి బిజీ అయిపోయినరట. ఇక ఈ ముచ్చట్ల భాగంగానే కుప్పంలో జరిగిన సభల మన చంద్రాల సారు వాన పడుతున్నా సరే లెక్క చేయకుండా సారు మాట్లాడుతున్నాడు. మరి సారు జనాలందరికీ ఏం చెప్పిండు, ఏం హామీ ఇచ్చిండు, మనం కూడా ఒకసారి చూద్దామా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్లు అయిపోయిన సంది టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు జోరు చూపిస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే జగన్ పాలన చంద్రన్న పాలన వచ్చినందుకు జనాలందరూ సంతోషంగా ఉన్నారట. అయితే కుప్పంలో ఒక పెద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిర్రు కదా. ఆ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ మాట్లాడుకుంటా ఇన్ని రోజులు జనాలందరూ ఒక రాక్షసుని, మూర్ఖిని పాలనలో నలిగిపోయారు. ఇప్పటి నుంచి అట్లా జరగదు. సభ జరిగినంత సేపు వర్షం పడ్డా కూడా ఏ మాత్రం వానకు భయపడకుండా చంద్రాల సార్ అయితే ప్రసంగం మొదలు పెట్టిండు. ఈ కుప్పం జనం అందరికి నేను చాలా రుణపడి ఉంటా. ఎందుకంటే నన్ను 8 సార్లు ఎమ్మెల్యే చేసినందుకు మీ అందరికి శరణార్థులు. నాకు గనుక దేవుడు ఇంకొక జన్మ ఇస్తే మళ్ళా ఈ కుప్పంలోనే ఉట్టి ఈ జనాలందరికి సేవ చేసుకుంటా బతుకుతా అని చంద్రాల సార్ అన్నాడుల్లా. ఇన్ని రోజుల నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని తిరిగి రాయబోతున్నాం. బడుగు బలహీన వర్గాల మహిళలకు ప్రాధాన్యత, 17 మందికి సీట్లు ఇచ్చినాం. వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం. 5 సంవత్సరాలలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. గ్రామ సభలు పెట్టి జనాల సమస్యలను తెలుసుకుంటాం. ఎన్టీఆర్ సుజల పథకం కింద ప్రజలందరికీ 2 రూపాయలకి మంచినీటి సదుపాయం అందిస్తాం. గట్లనే పొలాలకు సాగునీరు, ఊర్లలో సిమెంట్ రోడ్లు కూడా వేయిస్తామని చంద్రాల సారు సభలు అన్నాడుల్లా. జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతాను, మీ సేవ కోసమే ఉంటాను. అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. కుప్పం నియోజకవర్గం ఉంది, నా సామాజిక వర్గం లేదు గాని ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం. 40 ఏళ్లుగా గెలిపిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో 8 మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం. ఇది ఒక చరిత్ర. 24 మందికి 8 మంది బీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి వెళతాను. వెళ్లే ముందు మీ ఆశీస్సులు తీసుకోవాలని, మీ అందరితో కలిసి మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీకు రుణపడి ఉన్నాను. 5 ఏళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, వాగ్దానం ఇస్తున్నా. మన తెలంగాణ అంతటా పెద్ద పండుగలల్లా
మన సాంప్రదాయమైన బోనాల పండుగనే కదనుల్లా. ఇక ఈ బోనాల పండుగనైతే మన కాడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక ఈ పండుగకు మన ఇంట్లో ఉన్న ఆడపడుచులందరూ చాలా వైభవంగా బోనం ఎత్తుకొని మరి ఆ తల్లిని దర్శించుకొని నైవేద్యం చూపిస్తారు. ఇక ఇప్పుడు ఈ బోనాల పండుగలల్లా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మేడం ఉంది కదా, ఇక మీటింగ్ పెట్టిందుల్లా. మరి ఇక మీటింగ్ ముచ్చట్లేందో ఒకసారి చూద్దాం పాన్రి. మన తెలంగాణ సాంప్రదాయం కట్టు బొట్టు మన ఆచారంను 4 మూలాల సాటి చెప్పేటందుకు బోనం పండుగను మన ఇంటి ఆడపచ్చులు బోనం ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యం చూపుతారు కదా నుల్లా. ఇక పోతురాజుల ఆటలు శివసత్తుల మాటలు రంగం ఆడేటోళ్లతోటి ఈ ఆషాఢ మాసం అయితే మస్తుగా ముస్తాబైంది. గట్లనే అమ్మవారికి ఇష్టమైన వాటిని అమ్మకు సమర్పించి మొక్కుకొని మా అందరు కాలు చేతులు సల్లగుంటే మళ్ళొచ్చేడు సల్లని తల్లికి బోనం ఎత్తుకొని వస్తామని మొక్కులు చెల్లించుకుంటాం కదా. ఈ బోనాల పండుగ సందర్భంగా దేవాలయాల దగ్గర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేటందుకు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మేడం ఇంకా పొన్నం ప్రభాకర్ సార్ ఇట్లాంటి పెద్ద పెద్ద లీడర్లు అందరూ ఇవాళ మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలి అనే విషయాల మీద చర్చించుకుంటున్నారు. రాత్రి అయిందంటే సాలుల్లా. ఇక ఇళ్లల్లో ఉన్న ఆడోళ్ళు మోగోళ్ళు పసిపిల్లలు బయటికి రావాలంటే మస్తు భయపడుతున్నారట. ఎందుకంటే దొంగల బెడద సానా ఉందట అక్కడ. మరి అయినా దొంగతనాలంటే మరి ఇంత ఘోరంగా ఉంటాయా చెప్పుండ్రి. ఇంట్లో మనుషులున్నా సుత తలుపులు బలగొట్టి మరి లోపలికి వస్తున్నారట. చూడుండ్రి ముచ్చట మీరే. చీకటి అయిందంటే అసలు బయటికి రావాలంటే ఒంట్లో భయం పుడుతుంది. ఇది అసలు ఊరా లేకపోతే అడవి అన్నట్టున్నది. దొంగతనాలు చేసి దొంగలు ఎంతకైనా తెగబడతారు. రంగారెడ్డి జిల్లా షాద్నార్ ఉన్నది కదా, షాద్నార్ దగ్గర దొంగలు అల్చల్ చేయబట్టే మామ్నార్ రోడ్ దగ్గర ఉన్న సాయిబాబా కాలనీలో దొంగలు ఏకంగా వీరంగా సృష్టించారు. వాళ్ళ దగ్గర ఉన్న గడ్డపారాలతోటి రాళ్లతోటి ఇండ్ల మీద దాడి చేసిన తీరుని చూస్తుంటే ఫుల్ భయం అవుతుంది. ఈ ముచ్చటంతా అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయిందోల్లా. తాళాలు వేసుకున్న ఇండ్లలో దొంగతనాలు అయితే జరిగితే గాని ఇక్కడ మాత్రం అట్లా కాదు. ఏకంగా ఇంటి లోపల మనుషులు ఉన్నా కూడా వాళ్ళ దగ్గరున్న గడ్డపారతోటి రాళ్లతోటి తలుపుల మీద దాడి చేసి వాళ్ళ తోటి తన్ని ఇట్లా దొంగలు తలుపులు బద్దలు కొడుతుంటే లోపలున్న అరుసుడితోటి అక్కడ నుంచి వేరే ఇంటికి పోయి స్వయంగా అట్లనే చేస్తున్నారట. ఈ దొంగలు గిట్లా చేసేసరికి అక్కడ అందరు చాలా భయపడుతున్నారు. గతంలో కూడా ఇట్లాంటి దొంగతనాలు చాలానే జరిగిన గాని ఇట్లా మరణాయుధాలు తీసుకొని వచ్చి తలుపులు బద్దలు కొట్టిన సంఘటనలు అయితే ఎప్పుడు చూడలే. ఇంట్లో మనుషులు ఉన్నారా లేరా అని చూడకుండా తలుపులను ఎగిరెగిరి అనుకుంటా ఉన్న దృశ్యాలను సీసీటీవీలో రికార్డులు అయినాయి. గిట్లా ఊరితోటి రాత్రి అయిందంటే ఇండ్లలో ఉన్న ఆడోళ్ళకైతే పానాలు అరచేతిలో పెట్టుకొని ఉంటున్నారంట. అయినా సార్లు ఇంకా దొంగలను తొందరగా పట్టుకోవాలి, లేకపోతే ఇంకెన్ని అనర్థాలు చేస్తారో వీళ్ళు. ఇటేట్ రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు డబ్బులు సంపాదించుట్లా కూడా వీడు గజ దొంగ గంగాన్నను మించిపోయిండుల్లా. వాడు సర్కారు ఉద్యోగి కాదు, సర్కారు ఆఫీస్ లో కూడా పని చేయలేదు. మరి గిట్ల ఎందుకు చేసిండో ఓ పాలు మీరే చూడుండ్రి. నీ సోద్యం పాడుగాను. సంగతి ఏంటంటే మేడ్చల్ జిల్లా ఉన్నది కదా నుల్లా, ఆ మేడ్చల్ జిల్లాలో ఒకరిని మస్తు మోసం చేసిండంట. గా మోసము అంతా ఇంత కాదుల్లా, ఏకంగా నేనే తహసీల్దార్ ఆఫీస్ నుంచి వచ్చిన మా వాళ్ళే పంపించిర్రు. కొన్ని పైసలు కావాలని తీసుకొని పోయిండు. అసలు ముచ్చట్ల కోతే వీడు మేడ్చల్ మండలం గూడూరు గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి అంట. అయితే మేడ్చల్ మండలంలో ఉన్న సోమారం అనే ఊర్లో గంగస్థాన్ వెంచర్ కు చెందిన బిల్ రెడ్డి దగ్గరకు పోయి నేను ఎంఆర్ఓ కార్యాలయం నుంచి వచ్చిన అని నాకు కొంచెం డబ్బులు కావాలి, లేకపోతే ఈ వెంచర్ల పనులు జరగని అని అన్నాడంట. ఇట్లా అన్నుడితోటి ఆ వెంచర్ యజమానికి వానికి 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి పంపించిండు. అయ్యగానికి పైసలు రుసి తాకేసరికి ఇంకొకసారి గట్లనే వెంచర్ ముంగట్టుకు వచ్చి యజమాని మళ్ళా నాకు పైసలు కావాలి, లేకపోతే పనులను చెక్ చేస్తాని వెంచర్ యజమానికి ఎందుకో డౌట్ వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న శైలజ మేడంకు జరిగిన ముచ్చట అంతా చెప్పిండంట. మహేందర్ రెడ్డి అనేటైనా ఇట్లా ఎంఆర్ఓ పేరు చెప్పి పైసలు వసూలు చేస్తున్నాడని స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చుడుతోటే మహేందర్ రెడ్డి అని దొంగ గాని పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుండే జనాలందరూ మస్తుగా భయపడుతున్నారు. వామ్మో, ఎందుకంటే గా ప్రాంతంలో మస్తు దయ్యాలున్నాయట.
మరి ఇంకా దయ్యాలేంది వాటి ముచ్చట్లేంది అని తెలుసుకునేందుకు మన 6 టీవీ దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టిందట. మరి ఇక ముచ్చట ఏంది ఓసారి మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా, ఇక ఆలస్యం దేనికి చూడుండ్రి. అసలు 19వ తారీఖున ఏం జరిగింది, ఆ రోజు ఎందుకు వాళ్ళిద్దరూ చనిపోయారు, అక్కడ ఉన్నటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు ఎందుకు భయపడుతున్నారు అనే విషయాన్ని ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు వాళ్ళు కొండకి వెళ్ళారు సార్. కొండకి వెళ్ళిన తర్వాత చిన్నది కొమ్మ పడిపోయి అందులోని చిన్నది ఇది అయ్యారు. ఇది అయిన తర్వాత అందులోనే దెయ్యం ఉంది, దెయ్యం పడించిందని ఊరికి వచ్చారు. ఊరికి వచ్చిన తర్వాత వీళ్ళేమో ఎక్కువ వాంతులు విరేచనలు అయిపోతే ఇప్పుడు గొరవగారి దగ్గర వెళ్ళారు సార్. వెళ్ళిన తర్వాత గొరవగాళ్ళు చేతి పట్టి చూసి ఆ బీబీతో ఇది చేసి ఊదారు. దానివల్ల ఇంకా ఏం రిజల్ట్ రాలేదని మళ్ళీ నాటు మందులు తెచ్చేసి ఊదితే పోద్ది కదా ఈ దెయ్యం అనుకొని ఊదిన తర్వాత స్క్రూ ఆపరి ఇది పడిపోయారు సార్. పడిపోయిన తర్వాత ఇది అయింది. అసలు ఈ దయ్యాలు ఉన్నాయంటారు అసలు? ఏమో సార్, మరి అది కనిపించేది కాదు. మరి దెయ్యాలు భూతాలు అంటారు పెద్దవాళ్ళు కూడా. మరి ఇలాగే రకరకాల మరి సోకుతుంటాయి. ఇప్పుడు నుంచి కాదు, మన మన ఈ ప్రాంతంలో మరి భూతాలు దెయ్యం అంటారు. చాలామందికి ఇలా సోకేది. మరి అతను కూడా గొడవగాడు కదా, కొంచెం ఊదితే పోద్ది అనమాట. పోద్ది. మరి అది ఎలా జరిగిందో తెలియదు. మరి అది మన పూర్వీకుల నుంచి అలా ఆనవాయితీగా వచ్చేసింది సార్. అంటే ఏదైనా సరే మనము బెదిరితేనే మనకు బెదిరిస్తుంది సార్, భయపడిస్తుంది. మనం భయపడకపోతే ఏదీ లేదు సార్. ఎందుకంటే మొన్న మా మాయ గారు కూడా చనిపోయారు. అతను ఒకరు ఇంట్లోనే మామూలుగా చనిపోయారు కాబట్టి ఎవ్వరికీ భయం లేదు సార్. ఈ ఇన్సిడెంట్ ఒకేసారి జరగడం వలన ఈసారి ఎక్కువగా భయాందోళన జరిగింది. ఓర్వారి ఏడున్నవురా? ఆర్తి దెమ్మని పంపిస్తే ఏడ కనబడతలేవేంద్రా? అరే నాయన ఎట్లా పోవాలి రేపు, ఏం కథ ఏం కారకన్నా చూడురా బాబు. నువ్వు చూడు మామ, ఎక్కడ దొరికినా కానీ నువ్వు బుక్ చేయి. ఇగో ఈ కార్నర్ల గీర్నర్లు అవన్నీ చూడు, అన్ని సైట్లు చూడు, నేను కూడా చూస్తా. అమ్మ ఇజ్జత్ మీద సవాలరా నాయన. మామ ఒక్కటి బుక్ అయితలే మామ. నీ బుక్ అవుట్ చల్లకుండా ఆగు, నా దాంట్లో చూస్తా చూడు. అరే జిప్తమాయిల్నే మొత్తం అయిపోయినాయింది మామ, నాకు అర్థం కాదు. ఒక్కటి కూడా లేవు మామ రేపు. అరే మరి రేపు మన కథ ఎట్లా, మన కార్ఖాన ఎట్లా, మరి మనం ఎట్లా పోవాలి చూడు మామ. నమ్మకం ఖరాబ్ అవుతుంది. అరే ఓర్వారి నేను మాట్లాడే మాట ఇంత కూడా శివన పడతలేదా నీకు? అరే రేపు చూడరా ఎట్లయినా చేసి. ఆగురా, మా అక్కేం వచ్చింది, ఒక్క నిమిషం చూసి చెప్పురా జరా. చెప్తాడు కానీ ఒక్క నిమిషం ఆగరాదు. ఆ అక్క ఏంది ఏమో ఊకే వెళ్తాను, నీకు పనిపాట ఏం లేదా? ఓ కాకి లెక్క మస్తు మొత్తుకుంటాను నా మీద. ఏం రో కాకి గీకి అని మాట్లాడుతున్నావు? నేను చెప్పిన పని ఏంది, నువ్వు చేసేది ఏంది నాకు? ఏ ఆగక్క, నాకు దొరకక నీ బాధపడతా అంటేనేమో నీళ్ళు ఒకటి ఏమైనా కాలంలో కట్టబెట్టినట్టే చెప్తుందిరా మా అక్క. నువ్వు చూడు మామా, అట్లనే వస్తుంది. ఓర్వారి ఏమైందిరా నీకు? గంత ఆగమాగం అవుతున్నావు, ఏం పోగొట్టుకున్నావు? ఇక నువ్వు నీ తాత ఇచ్చిరు కదా, మాకు ఆస్తులు ఇచ్చిరు కదా, ఇక ఆస్తి పోయింది. ఇక ఆస్తి పోయినందుకు దొరకబట్టుకున్నందుకు ఇదంతా చేస్తానా? ఇక నువ్వు నీ ఇద్దరం కలిసి దొరకబట్టుకుందాం. మరి చాలు నీ ఎచ్చులు చల్లగుండా ముచ్చడేందుకు చెప్పు నాకు. ఓ పిచ్చి సీటమ్మ అక్క, ఇక మా అక్కకైతే రేపటి ముచ్చట తెలియదురా. ఇగో ఏం లేదు, మన పాన్ ఇండియా సారు ప్రభాస్ సార్ ఉన్నాడు కదా, గదేగా ప్రభాస్ అన్న సినిమా కలికి అయితే రిలీఫ్ ఉన్నది. అందుకనే మేమిద్దరము టికెట్ కోసం ఒక బుక్ చేసుకుందామని చేసుకుంటే ఒక్కటన్నా దొరుకుతలేదు. అటు వెంకటగానికి ఫోన్ చేసినాం, ఇటు రామ్ గానికి ఫోన్ చేసినాం. ఇక వీడైతే అందరికి ఫోన్ చేసిన ఎవ్వల కాడ టికెట్లు లేవట. ఇక టికెట్లు లేక ఇప్పుడు మాకు ఓ గదారం ముచ్చట. అబ్బా నేను కూడా ప్రభాస్ డార్లింగ్ కి మస్తు పెద్ద ఫ్యాన్ రా. సినిమాలు అయితే మస్తు మస్తు ఉంటాయి కదరా. ఇక నాకు కూడా ఒక టికెట్ చూడు రాదురా ప్లీజ్ రా. ఇగో అక్క, నేనే ఆకులు నాకుతున్నా అంటే నువ్వు మా ఇద్దరు మూతులు నాకబడితివి. మాకే టికెట్లు దొరకలేవురా భగవంతా అని మేము ఒకళ్ళ తలకే ఒకళ్ళం గుద్దుకుంటా అంటే నువ్వేమో మాకు టికెట్లు ఇవ్వవా, నాకు తీసుకపోవా, అబ్బబ్బబ్బా నేను కూడా వస్తారా ప్లీజ్ రా గీజ్ రా అని నువ్వు అనబడితివి. ఆగరాదు, ముందుగా అయితే బుక్ చేయని, అవి దొరుకుతాయో లేదో.
ఏమైందిరా గట్ల అంటాను? నేను రావద్దా నీతో సినిమాకి చెప్పు. ఇగో గట్ల కాదక్క, మేము ఇద్దరం కలిసి టికెట్ల కోసం అయితే మస్తు దొరకబడతాను. ఇక ఎక్కడ దొరుకుతలేవు, గా వెబ్సైట్ గీ వెబ్సైట్ అన్ని చూడబడుతుంది, ఎక్కడ ఒక్క టికెట్ లేకపా. ఇక ఇప్పుడే ఫుల్గా రెండిందో ఎట్లనో కానీ ఇగో టికెట్లు అయితే బుక్ కాగానే రాము. ఇక నువ్వు అక్కకొకటి బుక్ చేయి, నేను మా అన్నకొకటి బుక్ చేస్తా. అక్క ఇక నువ్వైతే బాధపడక, కానీ ఒకవేళ టికెట్లు కనుక బుక్ అయినాయి అనుకో మేము దొరకబట్టి నీకు ఇస్తాము, మనం అందరం కలిసి పోదాం, సరేనా? అమ్మయ్యా సాల్రా తమ్మి, ఇక మంచి ముచ్చట చెప్పినావు. ఇవాళ నేనైతే మస్తు ఖుషిగా ఉంటా. ఇక నువ్వు ఆలస్యం చేయకుండా జల్దీ పోయి ఇక టికెట్ల సంగతి ఏందో చూడుపో. నాకు కూడా టికెట్ చూసి ఇద్దరం కలిసి రేపు సినిమా పోదాంపా. ఏ చూసిన రావుల్లా మా తమ్ముడు అయితే కల్కి సినిమా టికెట్ కోసం అయితే అష్ట కష్టాలు పడుతున్నారు. ఇక గివ్వులు అయ్యాల్టి ముచ్చట్లు, మళ్ళా కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటా మళ్ళా.